వన్ స్టాప్ షాప్ లో అయితే చిన్న చిన్న మిస్టేక్స్ రిపీట్ చేశాను. ఎన్ని లైన్స్ అవ్వాలి ఒక టిప్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాకైతే హాలిడేస్ అయిపోయాయండి. మీరు అందరూ అక్కడ సంక్రాంతి సెలవుల కోసం వెయిట్ చేస్తున్నారా? ఇండియాలో ఉండే వాళ్ళందరూ మీ సంక్రాంతి ప్లాన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ అందరూ మా కపుల్ షార్ట్స్ చూస్తున్నారా? మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. షార్ట్స్కి చాలా మంచి కామెంట్స్ అండ్ అప్లాజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా చేసిన బీట్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియోలో నా కలెక్షన్లో యాడ్ అయిన నా న్యూ బీట్స్ జ్యువెలరీని మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నా ఫేవరెట్ పీస్ ఒకటి ఉంది, అది చూపిస్తానండి. ఇది మా ఫ్రెండ్ మొన్న నాకు హైదరాబాద్ నుంచి తెచ్చింది. పిక్స్లో చూసినప్పుడు ఆ వీట్ కలర్, అదే గోధుమ కలర్ అంటాం కదా, ఆ పర్ల్స్ లాగా కనపడ్డాయి. అండ్ దెన్ వాటి మధ్యలో ఒక చిన్న గ్లాస్ బీడ్ వచ్చింది, అది కూడా వీట్ కలరే ఉంది. అండ్ సెంటర్లో సింపుల్ పెండెంట్ విత్ ఒక గ్రీన్ బీడ్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంది. టోటల్ ఓవరాల్గా ఈ కాంబినేషన్ చూస్తేనే చాలా డిఫరెంట్గా అనిపించింది. మా ఫ్రెండ్ మొన్న నవంబర్లో ఇండియా వెళ్ళింది. హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో ఈ నెక్ పీస్ చూసిందంట. చాలా బాగా నచ్చింది తనకి. అండ్ తను మాకు ఇలా మెసేజ్ చేసింది, చాలా బాగుంది బీట్ జ్యువెలరీ, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, సో పిక్స్ షేర్ చేస్తున్నాను అని. తను ఏం చెప్పింది అంటే, మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయంటండి. నోవోటెల్లో, తాజ్ డెక్కన్, తాజ్, అలా అంటే ఇంకా 3-4 ప్లేసెస్ చెప్పింది. నాకైతే అవి ప్లేసెస్ గుర్తున్నాయి. యునీక్ పీసెస్ కావాలి అంటే అసలు వన్ స్టాప్ షాప్ అని చెప్పింది. ఎందుకంటే మనకి ఎప్పుడు సేమ్గా కాకుండా ఏదైనా యునీక్గా, డిఫరెంట్గా, 10 మందిలో ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా కనపడాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాంటి యునీక్ పీసెస్ కనపడడానికి. అండ్ ఎగ్జిబిషన్స్లో వాళ్ళు కూడా చిన్న చిన్న స్టోర్స్ అండ్ చాలా యునీక్గా తెస్తేనే కదా వాళ్ళకు కూడా అంత సేల్స్ అండ్ అంత రెస్పాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 grams ఉంది. పీస్ చాలా చిన్నగా ఉన్న ఆ కలర్ పర్ల్స్ రెగ్యులర్ వైట్ ఆర్ రెగ్యులర్ హాఫ్ వైట్ కాకుండా ఈ షేడ్ ఉండడం వల్ల అలా యునీక్గా అనిపించింది. పిక్స్లో చూసినప్పుడు కలర్ ఐ వాజ్ లైక్ కొంచెం నాట్ షూర్, ఇది ఇలా ఉంది, కొంచెం ఇలా ఉంది, సెట్ అవుతుందా లేదా అని. బట్ లైవ్లో డైరెక్ట్గా చూసినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. డార్క్ కలర్ శారీస్కి, ఎస్పెషల్లీ మెరూన్ కలర్ శారీస్కి అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది. మీలో ఎవరైనా కూడా హైదరాబాద్లో ఇలా ఎగ్జిబిషన్స్ వెళ్ళగలిగితే మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ డే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డే వెళ్తే మనకి కలెక్షన్ నచ్చుతుంది, బట్ ప్రైస్ మైట్ బి తగ్గించకపోవచ్చు. క్లోజింగ్ డే రోజు వెళ్తే మనకేమన్నా కొంచెం బార్గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సో వాళ్ళు కూడా అంటే మ్యాక్సిమం ఇవ్వకపోయినా ఏదైనా అట్లీస్ట్ ఒక 5%, 10% డిస్కౌంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూపించబోయే ఈ ఎమరాల్డ్స్ బీట్స్ చైన్ కూడా నేను హైదరాబాద్లోనే తెప్పించుకున్నానండి. మా ఫ్రెండ్ సేమ్ ఎగ్జిబిషన్లోనే తీసుకుంది. తను వీడియో కాల్లో చూపించినప్పుడు బీట్స్ అయితే చాలా షైన్ అవుతూ ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు అనిపించింది. పెండెంట్ కూడా చాలా డిఫరెంట్గా సింపుల్ సింగిల్ హారిజాంటల్ లైన్లా ఉంది. అండ్ పర్ల్స్ కింద హ్యాంగ్. ఇది రెగ్యులర్ గ్రీన్ బీట్స్ ఏనండి, కాకపోతే ఇది నాకు ఆ షేప్ బాగా నచ్చింది. డిఫరెంట్గా కిడ్స్కి వేయడానికి, ఎస్పెషల్గా ఆడపిల్లలకి వేయడానికి చాలా బాగుంటుందేమో అనిపించింది. ఇలా కింద పర్ల్స్ చూసారా, ఆ డీటెయిలింగ్ ఇంకా బాగా నచ్చింది. అండ్ ఈ మధ్యలో అటాచ్మెంట్ కూడా ఇక్కడ ఇలాగ ఒక సన్న హారిజాంటల్ లైన్ ఇచ్చారు కదా, అదే లైన్ ఇక్కడ కూడా మనం కావాలంటే రేపు ఫ్యూచర్లో ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ కోసం యాడ్ చేయించుకోవచ్చు. బట్ అది ఇక్కడ రావడము అండ్ ఈ పర్ల్ డీటెయిలింగ్ టోటల్గా నాకు ఆ వీ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా 3.5 grams. ఈ పీసెస్ చూసాకనే నేను నెక్స్ట్ టైం హైదరాబాద్లో కంపల్సరీ ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చూపించే ఈ రూబీ పర్ల్స్ బీట్ చైన్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో నలుగురం కూడా ఇది స్టైల్ చేసుకోవచ్చు. మా హస్బెండ్కి, బాబుకి షేర్వానీస్ మీద అండ్ నాకు మా పాపకి ట్రెడిషనల్ వేర్ మీద బాగా సెట్ అవుతుంది. ఈ బీట్ చైన్ అయితే నేను ఇక్కడ సియాటిల్లోనే తీసుకున్నాను. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి అని, అక్కడే తీసుకున్నాను. ఒక రూబీ అండ్ ఒక పర్ల్ అయితే వచ్చింది. ఇది రెడ్లో కూడా ఇంకొక షేడ్ అండి, డార్క్ కలర్ కాదు, అలా అని లైట్ అని కాదు, అదొక లాంటి రెడ్ షేడ్. సో అన్నిటి మీదకైతే సెట్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను. ఈ బీట్స్ చైన్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఆ రూబీ అండ్ పర్ల్ సేమ్ సైజులో ఉన్నాయి. అవి సేమ్ సైజులో రావడం. నెక్స్ట్ ఇది కూడా నేను ఇక్కడే తీసుకున్నానండి, సియాటిల్లోనే జెమ్ అండ్ జ్యువెలరీ షో వాళ్ళ ఎగ్జిబిషన్లో. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ షేడ్ లో చిన్న చిన్న ముత్యం అయితే
వచ్చింది. ఒక బీట్కి మధ్యలో టోటల్ 3 లైన్స్ ఉంది. లెవెండర్ బీట్స్ స్టిల్ ఫ్యాషన్లోనే ఉన్నాయి కదండి, అందుకే ఇదైతే చూడంగానే నాకు బాగా నచ్చింది. అంటే లెవెండర్లోనే మనకి చాలా షేడ్స్ వస్తున్నాయి కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అండ్ లైట్గా అనిపించింది. ఇది ఇండియన్ దగ్గరే తీసుకున్నానండి. ఐ థింక్ ఎగ్జాక్ట్ ఫుల్ నేమ్ నాకు తెలియదు, బట్ హైగ్రీవా అని అయితే గుర్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వైన్ కలర్ బీట్స్కి ఇలాగ మధ్యలో పర్ల్స్ అయితే ఇచ్చారు. ఈ వైన్ కలర్ బీట్స్ అయితే నేను ఇక్కడే సియాటిల్లోనే పర్చేస్ చేశాను. వీటికి ఇలా మధ్యలో అదే సైజ్ పర్ల్స్ అటాచ్ చేయించాను. ఇది ఆల్మోస్ట్ 14 లైన్స్ అయితే నేను చేయించుకున్నాను. కొంచెం హెవీగా కనపడుతుంది. ఇలాగ చిన్న చిన్న బీట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం హెవీ లైన్స్ పెట్టించుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే హెవీ పట్టు శారీస్ వేసుకున్నా కానీ ఇన్ని లైన్స్ యూజ్ చేయడం వల్ల దాని లుక్ మారిపోతుంది, మనకి చాలా ఎలిగెంట్గా వస్తుంది. ఇప్పుడు వేటికైనా పర్ల్స్ అయితే యాడ్ చేస్తే ఆ లుక్కే చాలా మారిపోతుంది. లాస్ట్ చూసాం కదా, ఈ రెడ్ కలర్ బీట్స్కి కూడా ఇందాక ఒక పర్ల్ అలా వచ్చింది, పర్పుల్ కూడా చిన్న పర్ల్ వచ్చింది. వేటికైనా పర్ల్స్ అనేవి యాడ్ అయినప్పుడు వాటికి వచ్చే లుక్ చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. వాటికి నాకు చాలా మంది లాస్ట్ వీడియో చూసి మెసేజ్ చేశారు, ఇలా ఎక్కువ లైన్స్ వచ్చిన బీట్స్ జ్యువెలరీ చేయించుకోవాలి అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ బీట్స్ కావాలి, ఇలా యూఎస్లో తీసుకునే పని అయితే ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఇయర్లో ట్వైస్ ఎగ్జిబిషన్ పెడతారు, వచ్చినప్పుడే మనం తీసుకోవాలి కదా, మళ్ళీ అదే కలర్ నెక్స్ట్ ఉంటుందో లేదో తెలీదు. సో నేనైతే ఎవ్రీ టైం ఇలా హెవీగా చేయించుకోవాలన్నప్పుడు మినిమం అయితే 20 లైన్స్ పర్చేస్ చేస్తాను. 20కి తక్కువ అయితే పర్చేస్ చేయను, ఇంకొక 2-3 లైన్స్ ఎక్స్ట్రానే తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే మనకు ఆ కలర్ దొరకదు, మళ్ళీ ఆ కలర్ కోసం మనం అనుకున్న డిజైన్ ఆగిపోతుంది అనేసి. మీరు కూడా ఎవరైనా ఇలాగ ప్లాన్ చేసుకుంటున్నారు ఎన్ని లైన్స్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం హెవీ స్టైల్లోకి అంటే ఇలా హెవీగా చేయించుకోవాలి, హెవీ లుక్ రావాలి అని అనుకుంటే మినిమం 20 లైన్స్ అయితే తీసుకోండి. సో దట్ అక్కడ ఇండియా మనం తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ జ్యువెలరీ స్టోర్ వాళ్ళు గోల్డ్ యాడ్ చేయొచ్చు, అంటే మధ్యలో ఇంకా మనం ఏదైనా డిజైన్ యాడ్ చేయించుకొని ఇలా పర్ల్స్ కానీ అట్లా గోల్డ్ ఏవైనా లాకెట్స్ లాంటివి హ్యాంగ్ చేయించుకునేటప్పుడైనా మనకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ పంప్కిన్ బీడ్స్. మీరు ఇప్పుడు పంప్కిన్ బీడ్స్ చూసినా సరే నేను మధ్యలో చిన్న పర్ల్ అయితే యాడ్ చేయించాను. దగ్గర నుంచి చూసిన పని అయితే ఈ పంప్కిన్ బీడ్స్ కటింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. సింపుల్ లాకెట్, జస్ట్ 6 స్టోన్స్ కుందన్స్ యాడ్ చేయించాను. ఈ పంప్కిన్ బీడ్స్ అయితే నేను ఇండియాలోనే తీసుకున్నాను. మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, నేను విజయవాడలో గగనా జ్యువెల్స్లో నేను ఈ బీడ్ కలెక్షన్ అనేది చేపించుకుంటూ ఉంటానని. నేను ఆ ఇన్స్టోర్లోనే నేను ఈ బీడ్స్ తీసుకున్నాను. చూడంగానే వాటి కట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. పంప్కిన్ బీడ్స్ అయినా కానీ కొంచెం దగ్గర నుంచి చూస్తేనే పంప్కిన్ బీడ్స్ అని తెలుస్తుంది, కానీ ఆ షేప్ అటు ఓవల్కి ఇటు పంప్కిన్కి మధ్యలో డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైలెట్ షేడ్ అని చెప్పాలా, బ్లూ షేడ్ అని చెప్పాలా తెలియలేదు. ఈ పర్ల్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఒక చిన్న పర్ల్ అయితే యాడ్ చేయించుకున్నాను. సింపుల్గా ఇలాగ కుందన్స్ తో చేయించుకున్నాను. మ్యాక్స్ మీరు ఇక్కడ చూస్తే 9 కుందన్స్ యాడ్ చేయించుకున్నాను. అప్రాక్సిమేట్ గోల్డ్ ఇది వచ్చేసి 4.5 గ్రామ్స్లో నాకు అయిపోయింది. టోటల్ అంటే కొంచెం వెయిట్ అంటే 3-4 గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు, కానీ 1 గ్రామ్ ఎక్కువ పెట్టి చేయించుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, పల్చగా కూడా ఉండకుండా ఉంటుంది. ఇది ఓన్లీ బీట్స్ విత్ పర్ల్ అంటే మళ్ళీ సేమ్ ఉన్న బీట్స్ లానే అయిపోతుంది అనేసి ఇలాగ సింపుల్గా కుందన్స్ యాడ్ చేయించుకున్నాను. టోటల్ 5 లైన్స్ చేయించుకున్నాను. నేను ఇవి విడిగా పిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పిక్స్ చూసైనా మీరు జ్యువెలరీ స్టోర్లో చూపిస్తే వాళ్ళు అలానే చేసిస్తారు. ఈ కైండ్ ఆఫ్ కలర్ బీట్స్ ఏంటి అంటే మనకి హాఫ్ వైట్ మీద కానీ, లైట్ లావెండర్ షేడ్ శారీస్ మీద కానీ, ఆరెంజ్ కలర్ శారీస్ మీద కానీ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అంటే వెనకాల కలర్స్ కూడా సటిల్గా ఉంటాయి, ఈ బీట్స్ మనకి కనపడతాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆ హైలైట్ అవుతుంది అండ్ మనం వేసుకుంటే కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. వచ్చేసి ఈ బ్లూ కలర్, ఇది మనకి ఏమంటే కాపర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, అదే సైజు బ్లూ, అదే సైజు వైట్ పర్ల్. ఈ బీట్స్ యాక్చువల్లీ నేను విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లో తీసుకున్నాను. ఎగ్జాక్ట్ గా షాప్ నేమ్ అయితే గుర్తులేదు, 2nd ఫ్లోర్ లో ఉంది. ఇలా ర్యాండమ్ గా వేరే పని మీద వెళ్తూ నాకు అక్కడ ఆ స్టోర్ అయితే కనపడింది, నచ్చి తీసుకున్నాను. టోటల్ గా అయితే ఇది 7 లైన్స్ తీసుకున్నాను. ఈ చైన్ అయితే యాక్చువల్ గా రెడీమేడ్ చైనే, అంటే ఇందులో కూడా పర్ల్ యాడ్ అయింది. నేను తీసుకున్న ప్రతి జ్యువెలరీలోనూ పర్ల్ ఉంది, బట్ ఇదైతే ఆల్రెడీ రెడీమేడ్ కాబట్టి మనము పర్ల్ లేకుండా ఉండడానికి తీసుకోవడానికి అలా ఏం లేదు. ఇక్కడ ఇది ఆల్రెడీ రెడీమేడే అండ్ సేమ్ సైజ్ పర్ల్ ఇచ్చారు. ఇక్కడైతే పర్ల్ చాలా చిన్నగా ఉంది, ఇలా వస్తే ఇది ఈ లుక్ చాలా బాగుంది.
అండ్ ఇది కూడా సేమ్ టైం నేను పర్ల్స్ యాడ్ చేయించాను. ఇదైతే ఈ పంకిన్ బీట్స్ మధ్యలో చాలా చిన్న టైనీ పర్ల్ యాడ్ చేయించాను. మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి ఆ పర్ల్ ఎక్కడొస్తే బాగుంటుంది అనేది కూడా చూసుకోవాలి. అన్నిటికీ పెద్ద పర్ల్స్ వచ్చినా బాగుండదు. రెడీమేడ్స్ కంటే మనం చేసేదేం లేదు, ఇలా చూసి మనం స్టోర్లో పర్చేస్ చేసేవి. బట్ మనం యాడ్ చేయించుకొని మనం ఇచ్చి చేయించుకునేవి అయితే మాత్రం కొంచెం మనం ఆ పర్ల్స్ సైజ్ చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పర్ల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. పర్ల్స్ సైజ్ పెరిగే కొంది కూడా అవి క్యారెట్స్ ఎక్కువైతుంది అండ్ దానికి తోడు ప్రైస్ కూడా మనకి టూ మచ్ అయిపోతుంది. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి అంటే మనం అది కూడా చూసుకోవాలి. అన్నిటికీ పెద్దవి కాదు, అన్నిటికీ చిన్నవి కాదు. మనం తీసుకున్న ఆ బీట్స్కి ఏ కైండ్ ఆఫ్ పర్ల్ యాడ్ చేస్తే మనకి లుక్ వస్తుందా అనేది మెయిన్ చూసుకుంటూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉండే శారీస్కి కూడా ఏ కైండ్ ఆఫ్ శారీస్ మనం రిపిటేటివ్గా వేసుకుంటాము అండ్ దెన్ వాటి మీదకి ఇలా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మోస్ట్లీ మీరు పింట్రెస్ట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, చాలా కైండ్ ఆఫ్ డిజైన్సే ఉంటున్నాయి. నేను కూడా ఒక్కొక్కసారి పింట్రెస్ట్లోనే చూస్తాను, ఏమన్నా లేటెస్ట్గా వచ్చినాయి అలా సేవ్ చేసుకుంటాను. సో మనం స్టోర్కి వెళ్ళినప్పుడైనా, ఇండియా వెళ్ళినప్పుడు అలా చూపించడానికైనా లేదంటే ఇలా పేరెంట్స్కి వాళ్ళకి పంపించినప్పుడు ఓకే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి, ఇవి లేవు అనేది వాళ్ళు మనకి చెప్తారు. నాకు పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే బీట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ నేను కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను పర్సనల్గా. లాస్ట్ ఇయర్ నుంచి అయితే చెప్పక్కర్లేదు, మన సోషల్ మీడియాలో కానీ ఎన్నిట్లోనూ ఇన్స్టాగ్రామ్లో కూడాను బీట్స్ జ్యువెలరీ చాలా ఫేమస్ అయింది. ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను మీకు ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్లో అయితే చిన్న చిన్న మిస్టేక్స్ రిపీట్ చేశాను, బట్ ఓవరాల్ నేను తెలుసుకున్న విషయాలు అండ్ అందులో ఒక మేజర్ ఒక టిప్ ఏంటి అంటే మీరు యాక్చువల్గా ఏ శారీ అయినా ఒక పిక్చర్ తీసుకొని క్లియర్గా అదే శారీ షేడ్ ఎగ్జాక్ట్గా మన పిక్చర్లో కూడా కనపడేటట్టు ఒక పిక్చర్ తీసి పెట్టుకుంటే, యూఎస్లో ఉండే వాళ్ళైతే ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఆ పిక్స్ అన్నీ తీసుకొని వెళ్తే ఎగ్జాక్ట్గా ఆ షేడ్కి మ్యాచ్ అవుతుందా లేదా, పర్ల్స్ యాడ్ చేస్తేనా, లేదంటే ఇప్పుడు రెడ్స్లోనే చాలా ఉంటాయి, ఆరెంజెస్లో చాలా ఉంటాయి, బ్లూలో చాలా ఉంటాయి. సో ఆ పర్టికులర్ బీట్స్ అనేవి సెట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవచ్చు. ఇండియాలో అయితే చెప్పనక్కర్లేదు, మనం ఇలా కర్రల సంచుల చీరలన్నీ పేర్చుకొని వెళ్ళిపోవచ్చు. స్టోర్కి వెళ్ళి మనం మీదేసుకొని ఏది సెట్ అవుతుంది లేదు అనేది చూసి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్చేస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే అది సెట్ కాకపోతే కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం ఈ బీట్స్ పర్చేస్ చేసి ఇండియా పంపిస్తాము, అక్కడ మళ్ళీ వాటికి గోల్డ్ యాడ్ చేయించుకొని మళ్ళీ అవి మన దగ్గరికి వచ్చేపాటికి మనకి మన దగ్గర ఉన్న శారీస్కి అది మ్యాచ్ అవ్వట్లేదు అంటే మంచిగా కాంప్లిమెంట్ చెయ్యదు. మనం ఇంత చేసి తిరిగి ఇష్టపడి వెళ్ళి కొనుక్కున్నవి అవుట్పుట్ అలా ఉంది అని చెప్పేసి మనకు ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను కొన్ని ఫ్యూ మిస్టేక్స్ చేశాను. యాజ్ స్లోలీ డేస్ పాసింగ్ బై నాకు కూడా ఉన్న నాలెడ్జ్తో నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను. మీకేమైనా టిప్స్ తెలిస్తే నాతో కూడా షేర్ చేయండి. అంటే అన్నీ నాకు తెలుసని కాదు, ఇంకేమైనా మంచి మంచి టిప్స్ ఉండొచ్చు, నేను ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. సో దట్ నేను కూడా నెక్స్ట్ టైం అవి రిపీట్ చేయకుండా ఉంటాను. నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ బీట్స్ చైన్ అయితే చూపిస్తాను. అది చూసి మీ అందరు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి చూసారా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇవి బీట్స్ కాదండి, రైస్ పర్ల్స్ అంటారు కదా. మీలో అయితే ఎంతమంది విన్నారో, నేను యాక్చువల్గా అయితే ఇదే ఫస్ట్ టైం వినడం. ఫ్రెండ్ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది. బీట్స్ ఆర్ పూసలు ఇవన్నీ అంటే వీటిల్లో నేమ్స్ నేను విన్నాను, కానీ ఇలా పర్ల్స్లో ఇలాగ డిఫరెంట్గా, దట్టు పర్ల్స్ అనగానే మనకి వైట్ ఆర్ హాఫ్ వైట్ మ్యాక్సిమం బ్రౌన్ షేడ్ ఏమో, ఇలా ఒక కలర్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది బ్లూ ఆర్ టాంజనైట్ ఆ షేడ్ అన్నది ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ బట్ సంథింగ్ కైండ్ ఆఫ్ షేడ్ రిలేటెడ్. ఫ్రెండ్ నాకు వీడియో కాల్ చేసి చూపించినప్పుడు పెండెంట్స్ యాడ్ చేసి ఉన్నాయి. పెండెంట్స్ యాడ్ చేసి ఉంటే అంటే ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ ట్రై చేయడం అండ్ దానికి పెండెంట్స్ ఉంటే కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందో అంటే నా దగ్గర ఉన్న శారీస్కి నేను స్టైల్ చేసుకునే దానికి సెట్ అవుతుందా లేదా అనే ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఇలా తీసుకుంటే మనకి ఇలా లైన్స్ అనేవి నెక్స్ట్ ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో పెండెంట్స్ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ పెండెంట్స్ యాడ్ చేసినవి తీసుకుంటే అంటే మనము వాటిని రిమూవ్ చేయడం కష్టమైపోతుంది అండ్ ఎక్కడైనా వాళ్ళు తీసే క్రమంలో మనకి ఆ లైన్స్ అనేవి తెగిపోయి బీట్స్ మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ అయిపోతుంది. సో నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. ఇది నేను స్టైల్ చేసుకుంటే మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. బాగుంది, నాకు సెట్ అవుతుంది అండ్ నా దగ్గర ఉన్న శారీస్కి కానీ మ్యాచ్ అవుతుంది అని అనిపించినప్పుడు ఇక్కడ పెండెంట్స్ అయితే నేను యాడ్ చేస్తాను. దీన్ని ఫర్దర్గా నేను కొంచెం ఇంప్రొవైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ అంటే ఎప్పుడు ఒకటే స్టైల్ కాకుండా వీ కెన్ ట్రై మోర్ కదా. అండ్ ఈవెన్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇలాంటి బీట్స్ చైన్ కూడా మనకి నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో పెండెంట్స్ కానీ వీటికి గోల్డ్ ఏదైనా యాడ్ చేయదలుచుకున్నాము, ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేయదలుచుకున్నాము అంటే ఇప్పుడు
జ్యువెలరీ స్టోర్స్ వాళ్ళు కూడా మనకి ఐడియాస్ ఇస్తున్నారు విత్ లెస్ వెయిట్ లెస్ గోల్డ్ ఎలా ఇంప్రవైజ్ చేసుకోవచ్చు అనేవి. మనకి యూట్యూబ్ లో కూడా నేను చాలా వీడియోస్ చూసాను. యాక్చువల్ గా మన పాత జ్యువెలరీని కానీ పాత బీట్స్ జ్యువెలరీని కానీ గోల్డ్ యాడ్ చేయడము లేదా స్టోన్స్ యాడ్ చేయడము, ఇట్లా పర్ల్స్ కానీ అట్లా డిఫరెంట్ గా ఫినిషింగ్స్ మార్చి కొత్త వాటిలాగా చేస్తున్నారు. సో ఇలాంటివి ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు ప్లెయిన్వి తీసుకుంటే నెక్స్ట్ మనం ఫర్దర్గా వాటిని మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఏదైనా డిజైన్ ఉన్నవి రెడీమేడ్గా పర్చేస్ చేసినప్పుడు వాటిని మనం ఏమీ చేయలేము. బట్ ఇంకా వాటిని ఏమైనా మనం తీయాలి చేయాలి అంటే ఆ బీట్స్ మళ్ళీ ఆ కటింగ్లో ఎక్కడ పాడవుతాయి, అవి బ్రేక్ అయిపోతాయి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ థ్రెడ్స్ లేదా కట్ అయిపోతాయి. అప్పుడు అసలుకే మనకి ఇది అనిపిస్తుంది. ఇదేనండి నా లేటెస్ట్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్. మీలో ఎవరైనా ఇవి పిక్స్ తీసుకొని సేమ్ ఇలానే చేయించుకోవాలి అనుకుంటే నేనైతే పిక్చర్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, వీడియో లాస్ట్లో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ విల్ షూర్లీ గెట్ బ్యాక్ టు యూ. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్. అంటిల్ దెన్ సీ యూ. బై బాయ్.